Hi-Tech City MMTS station, the gateway to Hyderabad's IT corridor. మనం లోపలికి రాగానే ఒకవైపు ఆహ్లాదకరమైన పచ్చదనం, మరోవైపు ఆధునిక నిర్మాణ శైలి, అదేనండి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. నేమ్ బోర్డ్స్, ద సిగ్నేచర్ ఆఫ్ హైటెక్ సిటీ MMTS స్టేషన్. బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న ఈ గార్డెన్ స్టేషన్కి మరింత అందాన్ని తీసుకొచ్చింది. స్టేషన్ బిల్డింగ్ బయట నుంచి లొకేషన్స్ చాలా బాగున్నాయి, వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇది స్టేషన్కి మరోవైపు ఉన్నటువంటి బిల్డింగ్. ఇది ఒకప్పటి మెయిన్ ఎంట్రన్స్ బిల్డింగ్ అనమాట ఇది. సో ఇప్పుడైతే స్టేషన్కు మరోవైపు నుంచి సేవలు అందిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ 1 సైడ్ ఉంటుంది ఇది. సో ప్లాట్ఫామ్ 1 అంటే సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి లైన్ అనమాట. ఈ స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఎంపిక చేసి సుమారు 26 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. ఇలా చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి నిత్యం ప్రయాణించే IT ఉద్యోగులకు మరియు సాధారణ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడం. ఇక్కడ IT మరియు ఇతర కార్పొరేట్ సంస్థల యొక్క షటిల్ బస్సులు వారి వారి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ పార్కింగ్ చేయబడతాయి. మనం లోపలికి రాగానే కుడివైపున ప్రయాణికులు వేచి ఉండడానికి విశాలమైన వెయిటింగ్ హాలు మరియు కుర్చీలు, ఎదురుగా బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది లోపల ఉన్నటువంటి అభివృద్ధి పనులు. స్టేషన్ పరిశుభ్రత గురించి అయితే మనం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇది కొత్తగా నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. మనమైతే ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్దాం. పైనుంచి లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పైన డిస్ప్లే బోర్డులు కూడా గమనించవచ్చు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి 2 వైపులా లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి లిఫ్ట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఎస్కలేటర్స్ ఇంకా పని జరుగుతుంది.
సైబర్ టవర్స్ నుంచి జేఎన్టీయూకి వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ ఇది. ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నటువంటి మరొక ఎంట్రన్స్ లోపలికి వచ్చాము. ఇప్పుడు పక్కన డిస్ప్లే బోర్డులు ఇవన్నీ గమనించవచ్చు. ఇప్పుడు ఈ స్టేషన్కి రెండు వైపులా టికెట్ కౌంటర్స్, ఒక మోడర్న్ స్టేషన్కి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాంటి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఈ స్టేషన్లో. ఇప్పుడు మనం లింగంపల్లి, తెల్లాపూర్, రామచంద్రాపురం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటువంటి ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు ఉన్నాము. ఇక్కడ హైటెక్ సిటీ నేమ్ బోర్డ్ చూడొచ్చు మీరు. ప్లాట్ఫామ్ చివరి నుంచి స్టేషన్ యొక్క వ్యూ అన్నమాట ఇది. ఇప్పుడు మనం రెండవ నంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఇటువైపు లింగంపల్లి, తెల్లాపూర్, రామచంద్రాపురం వైపు వెళ్ళేటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్స్ మాత్రమే ఆగుతాయి. వేరే ఇతర ఏ ట్రైన్స్ ఇక్కడ ఆగవు, సబర్బన్ స్టేషన్ కాబట్టి. రైల్వే మరియు కార్పొరేట్ రవాణా వ్యవస్థల మధ్య సమర్థవంతమైన అనుసంధానమే ఈ సౌకర్యవంతమైన బస్ పార్కింగ్. మనమైతే ఇప్పుడు ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళొద్దాం ఒకసారి. ఇక్కడ మీరు స్పష్టంగా మరొకసారి చూడొచ్చు, బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉంది. ఇక్కడ నుంచి రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది, రిజర్వేషన్ కౌంటర్ కూడా. టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ లింగంపల్లి ఎంఎంటీఎస్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడి నుండి ఐటీ ఉద్యోగులు మరియు సాధారణ ప్రయాణికులు సుమారుగా రోజుకి 3,000 మంది ప్రయాణిస్తారు. మరియు సుమారుగా రోజుకి 62 ఎంఎంటీఎస్ ట్రైన్లు ఈ స్టేషన్ మీదుగా ప్రయాణిస్తాయి. ఈ స్టేషన్ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్నుమా, ఉందానగర్, ఘట్కేసర్, మేడ్చల్ మరియు లింగంపల్లి వైపు అయితే ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ మరో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రకాశవంతమైన ఎల్ఈడి లైట్లు, వెలుగులతో మెరిసే ప్లాట్ఫారాలు, నిశ్శబ్ద రాత్రిని చీల్చుకుంటూ ప్రయాణించే రైళ్లు, ఈ దృశ్యాలు నిజంగా మంత్రముగ్ధులను చేస్తాయి. హైదరాబాద్ ఐటీ నగరపు వేగాన్ని, రైల్వే ప్రపంచపు ప్రశాంతతను ఒకేసారి ఆస్వాదించాలంటే రాత్రి వేళల్లో ఈ స్టేషన్ను తప్పకుండా చూడాలి. ఇలాంటి అందమైన స్టేషన్లు మన రైల్వే వ్యవస్థ అభివృద్ధికి నిదర్శనం.
ఒక రైల్వే స్టేషన్ను ఈ స్థాయిలో ఆధునికంగా తీర్చిదిద్దడం ఒక్కరి కృషితో సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్నో శాఖల సమన్వయం, దీని వెనుక రాజకీయ నాయకుల సహకారం, భారతీయ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ డివిజన్కు చెందిన వివిధ విభాగాల అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సిబ్బంది, ఇలా ఎంతోమంది సమిష్టి కృషి ఉంటుంది. ఈ అభివృద్ధి పనులకు మార్గనిర్దేశం చేసిన అధికారులు, ప్రణాళిక రూపొందించిన ఇంజనీర్లు, దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చిన నిర్మాణ సిబ్బంది, ప్రతి ఒక్కరి కృషి అభినందనీయం. అయితే ఇక్కడ నిర్మాణ విషయంలోనే కాదు, నిర్వహణ విషయంలో కూడా మనం తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రైల్వే స్టాఫ్కి, పరిశుభ్రత సిబ్బందికి, భద్రతా సిబ్బందికి మా యొక్క అభినందనలు మరియు ధన్యవాదాలు.